ప్రస్తుతం పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అనే ముద్ర పడిపోయింది. ఎందుకంటే ఎన్నికల ముందు అనూహ్యంగా పిఠాపురంలో పోటీ చేసి గెలిచారు పవన్ కళ్యాణ్. ఇక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ కంటే ముందు పిఠాపురంలో పోటీకి దిగాల్సింది వర్మ. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిఠాపురంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే పవన్ కి పొత్తుల్లో సీటు వదిలేసినందుకు వర్మకు తగిన పదవి ఇస్తామని ఆనాడు టీడీపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా తనదైన హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఏమీ జరగడం లేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకుని చూస్తున్నా అక్కడ కూడా లిస్టు పెద్దదిగానే ఉంది. దాంతో అనుచరులు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కానీ వర్మ మాత్రం ఎక్కడా బయటపడలేదు. ఆయన తనదైన శైలిలో సైలెంట్ గానే పని చేసుకుంటూ పోతున్నారు. పిఠాపురంలో మిత్రపక్షంగా ఆయన సహకారం జనసేనకు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయనతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈసారి మాత్రం వర్మకు బలమైన హామీ దక్కిందంటున్నారు. ఆ తీపి కబుర్ని మోసుకొచ్చింది ఎవరో కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదేంటి అంటే వర్మకు కేబినెట్ ర్యాంక్ కలిగిన నామినేటెడ్ పదవి ఒకటి దక్కబోతోందని సమాచారం. ఆయనకు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తొందరలో ప్రకటించనున్నారట. టీడీపీ కూటమి 3వ జాబితా తొందరగా విడుదలవుతుందని, అందులో వర్మ పేరు ఖచ్చితంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయమే పవన్ నుంచి ఆయనకు సమాచారంగా తెలిసిందని అంటున్నారు. దాంతో వర్మ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. తమ నాయకుడికి ఇన్నాళ్ల తర్వాత అయినా కీలక పదవి దక్కితే అదే చాలు అని వర్మ అభిమానులు అనుచరులు పొంగిపోతున్నారట. మొత్తానికి చూస్తే కాస్త ఆలస్యంగా అయినా వర్మకు మంచి పదవి రిజర్వ్ చేసి పెట్టారని అంటున్నారు. చూడాలి మరి వర్మకు దక్కే పదవి అదేనా, లేక ఇంకా పెద్ద పదవా, లేక వర్మ అనుచరులు కూడా ఊహించని గొప్ప పదవి ఇంకా ఏదైనా కూటమి పెద్దలు రెడీ చేసి పెట్టారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.